అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒక వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. 7వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదివి ముందుకు సాగుదాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. అల్పుడనైన నిష్ప్రయోజకుడైన నీ దాసులను నన్ను స్థలానికి పంపించారు. నిలబడిన వాడు వచ్చివాడు, జ్ఞానం లేనివాడు, దుమ్ముతో ధూళితో సమానమైన వాడు. నీ ప్రజలతో మాట్లాడటానికి మేము మా శక్తి మా జ్ఞానం సరిపోదు ప్రభా. మీరే మాట్లాడి నన్ను వినుచున్న వారిని ఆత్మీయంగా బలపరచినట్లు ప్రభు దయచేయండి. ఈ యొక్క స్థానిక సంఘ పెద్దలందరూ కలిసి నాయన ఈ భారాన్ని కలిగి నిర్వహిస్తుండగా సహాయం చేయండి. ప్రియులు చేసిన ప్రార్థన అంశాలను బట్టి మరొకసారి మీరు ముద్రించండి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయండి. నాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్థానిక పెద్దలైనటువంటి దేవుని దాసులు విలియం పిట్ గారు, నోబుల్ రాయ్ గారు, రాబర్ట్ పవర్ గారు, ఇంకా ఉన్న పెద్దలందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి మాకు కూడా ఇచ్చినందుకు వారికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సంఘ పెద్దలుగా ఉండి కొన్ని పనుల్లో కార్యభారాన్ని నిర్వహించి ప్రభు సన్నిధికి చేరినటువంటి నెల్లి రిప్పన్ గారి విషయంలో మరి ప్రతి వారు కూడా చింత వేదన ఉన్నది. అయితే వారి కుటుంబాలు కూడా ప్రభు ఆదరణ దయచేయాలని మనము ప్రార్థన చేద్దాం. నేను కూడా అలా ప్రార్థన చేయడానికి ప్రభు ప్రేరేపించుగాక. అలాగే ఆండ్రూస్ గారు, రత్నమ్మ గారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారని విన్నాం. రిప్పన్ గారి గురించి కూడా నిన్నే ఆ విషయం నాకు తెలిసిందండి. ఏమైనా మరి ప్రభు పని మనము చేస్తూ ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఈ లోకంలో ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితులు మధ్యన మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ప్రభుకే అప్పగించుకుని ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. అందుని బట్టి దేవుని చేత ప్రేరేపించబడి ధైర్యాన్ని కలిగిన వారుగా మనం ఉందాం. మనమున్న దినాలలో దేవుని యందు ఆసక్తి కలిగిన వారముగా మనం ఉండి ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. సరే, మంచిదండి. ఇక్కడ కూడా ప్రభుత్వ అధికారిగా ఉండి డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి దేవుని కుమార్తెగా పిలువబడుతూ ప్రభు ఆరాధనకు వచ్చిన సహోదరులు ఉన్నారు. వారికి కూడా మేము ప్రేమను తెలియజేస్తున్నాం. అన్నిటికంటే దేవుని పని ముఖ్యమని ఎంచి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో ఉండడం గొప్ప ధాన్యత. అది మనందరం అలా కొనసాగిస్తూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు. సరే, మనకి ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్లుప్తమైన సందేశాన్ని మనం విందాం. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఒక మాట మనం వింటున్నాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను కదా! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అనే మాట. ఇందులో ఉన్న మాట ఏంటంటే, నన్ను ఎవరు విడిపిస్తారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నన్ను ఎవరు విడిపిస్తారు? ఎందుకంటే మరణమునకు లోనైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి నన్ను ఎవరు విడిపిస్తారనే మాటలు ఆయనే పలుకుతున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఒక 3 భాగాలు. ఎరిగినా ఎరగకపోయినా, విన్నా వినకపోయినా, మరొక క్రమంలో దేవుని వాక్యాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. దయచేసి దాంట్లో 3 విషయాలు మనం విడుదల కొరకే మనము కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు
అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకును, హివీయులకును, యోబీసీయులకును నివాస స్థలమైన పాలుతెనలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మోషేతో కూడా సినాయి పర్వతం దగ్గర ఈ సంభాషణను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాట్లాడే మాటలు ఏమిటంటే, దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను అన్నాడు. అయ్యో, ఎవరు నన్ను విడిపిస్తారు? అక్కడ రోమాపత్రికలో ఉన్న మాట ఏంటి? ఎవరు నన్ను విడిపిస్తారండి? ఈవేళ కూడా మనము కొన్ని వాటికి బంధించబడినటువంటి వారముగా మనం ఉండిపోతూ ఉన్నాం. దాని నుంచి విడుదల పొందగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బానిసత్వంలో ఉండిపోయినటువంటి వారుగా ఉన్నాం. ఐగుప్తీయుల చేతిలో వారు బానిసలుగా ఉండిపోయినటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తూనే ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, వారిని ఐగుప్తుల చేతిలోంచి విడిపించడానికి నేను వచ్చాను, నేను పరలోకం నుండి దిగివచ్చినటువంటి వాడనని ఆయన చెప్తా ఉన్నాడు. సరే, ఐగుప్తు దేశంలో ఉన్న వారి పరిస్థితి ఒకసారి ఇక్కడ కూడా ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. మొదటి అధ్యాయంలో 13-14 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో 13-14 వచనాలు. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, జిగట ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తా ఉన్నారంటే చాలా విసిగిస్తా ఉన్నారు. వెట్టి శాఖరి వారి చేత వాళ్ళు చేయిస్తున్నటువంటి వారుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వారి పనుల్లో చాలా భారాన్ని వారి మీద పెట్టినారు. ఇటుకలు చేయిస్తూ ఉన్నారు, భయంకరమైన పనులు వాళ్ళు చేయిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడ కట్టిస్తా ఉన్నారు. ఈ పనంతా కూడా కఠినముగా చేయిస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం. కఠినముగా చేయించడమే కాదు, వారిని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బాధిస్తున్నటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. అంటే బాధించబడుతున్నటువంటి ఆ రాజ్యంలో లేకపోతే ఆ పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నవారుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వారి బాధలు చాలా ఉన్నాయి. దేవునికి వారు కూడా మొరపెట్టారు, అక్కడ మనం చూస్తున్నాం. వారి చేతిలో నుంచి విడిపించమని వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర ఆలకించి వారిని విడిపించడానికి నేను వచ్చాను అని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా విడిపించేవాడుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వీరు ఇంచుమించు ఉన్న కాలాన్ని కూడా మనం ఆలోచన చేస్తే 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకోవచ్చు. 12వ అధ్యాయంలో చూడండి, 40వ వచనంలో, 12వ అధ్యాయం 40వ వచనంలో, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు అని మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయారంటే 430 సంవత్సరాలు అక్కడ వారు ఉండిపోయినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండ గ్రంథంలో యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ అన్నలు ఇశ్రాయేలు వారు కానాను దేశంలో ఆహారం లేక మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు దగ్గరకు వచ్చిన తరువాత యోసేపు వారి అన్నలను గుర్తుపట్టి ప్రేమించి వారి తండ్రిని వారి కుటుంబం వారిని అక్కడికి తీసుకుని వచ్చాడు ఐగుప్తు దేశానికి. అప్పుడు వారు 70 మంది ఇశ్రాయేలులు ఐగుప్తు దేశానికి వచ్చిన తరువాత యోసేపు కాలంలో ఇప్పటికి 430 సంవత్సరాలు అయింది. 430 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నారు? కొంతమంది పుడుతూ ఉన్నారు, కొంతమంది అక్కడ మరణిస్తూ ఉన్నారు. అయినా ఇశ్రాయేలు జాతి గోత్రాల్లో ఉన్నటువంటి 12 మంది గోత్రాల ప్రజలలో అక్కడ ఉన్నటువంటి వారు బానిసత్వం కలిగినటువంటి వారుగా వారి చేతిలో వారు విసిగిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వారిని ఏం చేశాడంటే విడిపించడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని సరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి
తొలి పిల్లలందరినీ, పశువుల తొలి ఆ పిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరో అతని సేవకులను ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి అని చెప్పారు. ఇక్కడ అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. దీనికి ముందు దేవుడు ఐగుప్తులో 9 తెగుళ్లను పంపించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ 10వ తెగులును ఇక్కడ మనము వారి మధ్యన జరిగినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి తొలి పిల్లలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే హతము చేశాడు, లేకపోతే మరణానికి అప్పగించాడు. తొలి పశువుల సంతానాన్ని కూడా ఆ మరణానికి అప్పగించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రోజు ఎప్పుడైతే ఐగుప్తులో తొలి సంతానము మరణించుతూ ఉన్నారో, దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క ఆ శిక్షకు వారు లోనైనటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు ఫరో రాజు మోషేను అహరోనును పిలిపించి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఫరో అహరోను, మీరు ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో ఈ దేశంలో నుండి మీరు తీసుకుని వెళ్ళిపోండి, మీ దేవుడైన యెహోవాను మీరు సేవించడానికి వీరిని తీసుకుని వెళ్ళిపోండి అని ఆ ఫరో మోషేకు చెప్పినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. మోషే అక్కడ నుండి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన వారందరి నుండి అక్కడ నుండి ఆ కానాను దేశానికి వారు ప్రయాణమై బయటికి వచ్చినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఆయన విడుదల చేసినటువంటి ఆ ఫలితాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆ విడుదల గురించినటువంటి గొప్ప ఆ కార్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు లెక్కకు 6 లక్షల మంది ఆ వీరులు సంఖ్య లెక్కించబడ్డారు. వారు 6 లక్షల మందే కాదు, వారితో పాటు ఇంకా పిల్లలు లెక్కించబడలేదు. వారందరూ కూడా ప్రయాణమై వచ్చినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశపు రాజు దేవుడు వారి చేతుల నుంచి వారిని విడిపించడానికి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. ఇది బానిసత్వంలో నుంచి విడుదల కొరకు దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన సూచక క్రియను ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. సరే, ఇక్కడ 18వ అధ్యాయంలో కూడా నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 9-10 వచనాలు. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసినటువంటి మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించను అక్కడ మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించబడిన తరువాత ఆ మోషే మామ అయినటువంటి ఇత్రోతో ఈ విషయాలన్నీ కూడా మోషే చెప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఐగుప్తులో చేతిలో నుంచి ఎలాగైతే విడిపించారో ఆ విడిపించిన కారణాన్ని వారు విన్నప్పుడు వారి జీవితంలో ఏం కలిగిందంటే ఒక గొప్ప ఆనందాన్ని మనము చూస్తున్నాం. మనము కూడా ఒక బానిసత్వము కలిగినటువంటి పాపములో నుంచి కూడా మనం విడిపించబడినటువంటి వారముగా మనం ఉన్నాం. కానీ దేవుడు విడిపించి ఒక ఆనందాన్ని అక్కడ ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆనందము ఎంత గొప్పదో అక్కడ మనము ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించడానికి చేసిన కార్యము గొప్పది. అందును బట్టి వారు విడుదల పొంది ఏం చేస్తారంటే ఆనందమైన జీవితాన్ని వారు పొందుకున్నారని అక్కడ మాట మనం చూస్తా ఉన్నాం. ఇది ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడిన విడుదలగా మనం చూస్తున్నాం. రెండోది మనం చూద్దాం. చూడండి, యెజ్రా గ్రంథానికి రండి. యెజ్రా గ్రంథంలో 6వ అధ్యాయము 19వ వచనం. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయము చూడండి, 19వ వచనం. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించరే. కొన్ని విషయాలు మనకి తెలిసిన భాగాలే. నేను ఊరికే 3 లైన్లో కొన్ని మాటలు చెప్పాలని ఈ మాటలు మనం తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. యెజ్రా గ్రంథంలో చెరలో నుండి విడుదల పొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించినటువంటి వారుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వీరి జీవితంలో ఇక్కడ మనం ఆలోచన మనం చేస్తూ ఉన్నప్పుడు చెరలో నుంచి విడుదల పొందిన వారు, ఇందాక బానిసత్వంలో నుంచి విడుదల పొందినటువంటి వారిని అక్కడ మనం చూస్తా ఉన్నాం.
ఇక్కడైతే చెరలో నుండి విడుదల పొందినటువంటి వారు. అయితే చెర అనేది ఏ చెరలో నుండి వారు విడుదల పొందారు? దానియేలు గ్రంథానికి మనం వద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలో, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆయా రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను అని అక్కడ మనం చూస్తున్నాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో, అంటే యూదులను రాజులు ఏలిన కాలంలో, ఇది సౌలు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, సొలొమోను దగ్గర నుండి రాజులు ఏలారు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి యూదులను వారు ఏలినటువంటి కాలాలు మనం చూస్తున్నాం. అలాగైతే యెహోయాకీము ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి దినాలలో యెరూషలేములో యూదుల మీద రాజుగా ఉన్నటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము అని మనం చూస్తున్నాం. ఈ 3వ సంవత్సరంలో బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేము పట్టణాన్ని పట్టుకొని వారందరినీ కూడా, అంటే యూదులను, ఇశ్రాయేలును ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆ బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు చెర, వాడు చెరలో ఉన్నారు. అంటే ఇందాక లైన్లో వారు బానిసత్వంలో ఉన్నారు, ఇక్కడ వీరు చెరలో ఉన్నవారుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు వారిని తీసుకుని వెళ్ళిపోయి వారి దేశంలో ఉంచాడు. అలాగైతే దేవుని యొక్క ఉపకరణములన్నీ కూడా తీసుకొచ్చి తనక దేవత గుడిలో ఉంచినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వీరు చెరలో, శత్రువు చేతిలో లేకపోతే చెరలో ఉన్నటువంటి వారుగా ఇక్కడ మనము చూస్తున్నటువంటి వారుగా మనం ఉన్నాం. వారి జీవితం కూడా అక్కడ నుంచి అంటే యెరూషలేము నుండి వారు బానిసలుగా ఈ బబులోను దేశానికి వచ్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు బానిసత్వము లో నుంచి విడుదల పొందటమే కాదు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వారు చెరలోనికి వచ్చినటువంటి వారు వచ్చిన తర్వాత ఇక్కడ మందిరము కట్టబడింది. ఆ మందిరము కట్టబడిన తర్వాత అక్కడ బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు వాటన్నిటినీ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఎక్కడంటే నెహెమ్యా గ్రంథంలో ఆ విషయాన్ని మనకి తేటగా అర్థమవుతా ఉంటది. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో యెరూషలేములో పట్టణమంతా కూడా అగ్ని చేత కాల్చబడింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో బబులోను దేశపు రాజు చేతికి దేవుడు అప్పగించిన తర్వాత వారందరూ కూడా చెరలోనికి వచ్చినటువంటి వారుగా మనము చూస్తూ ఉంటున్నాం. సరే, ఇక్కడ దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో చెరలో వీరి జీవితాలు ఎట్లా ఉన్నావో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దురాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను అని మనం చూస్తున్నాం. బబులోను దేశంలో నెబుకద్నెజరు అయినటువంటి ఈ రాజు ఏం చేసినంటే ఒక బంగారు ప్రతిమను ఆయన చేయించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. దాని ఎత్తు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎంత ఎత్తు అంటే అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఒక ప్రతిమను ఆ నెబుకద్నెజరు పట్టణంలో చేయించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. 60 మూరలు అంటే 90 అడుగులు, అంటే 90 ఫీట్లు, 90 అడుగుల ఎత్తు దాని ఆ ప్రతిమ ఒక పొడుగు. వెడల్పున్నాడు 6 మూరలు అని చెప్పాడు. 6 మూరలు అంటే 9 అడుగులు, 9 ఫీట్స్ కదా. 9 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు కలిగినటువంటి ప్రతిమను ఆ నెబుకద్నెజరు ఆ బబులోను దేశంలో చేయించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. చేయించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 2వ వచనంలో, రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, మంత్రులను, ఖజనాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థాధిపతులను, ఆధిక్యము వహించినటువంటి వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ఆ ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపింపగా అని మనం చూస్తున్నాం.
ప్రతిమను నిలవబెట్టాడు. ఆ ప్రతిమంతా కూడా పూర్తయిపోయింది. ఇంకా దాన్ని ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేయటానికి ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్దలందరినీ మంత్రజ్ఞులైనటువంటి వారందరినీ కూడా, జ్ఞానం కలిగినటువంటి వారి అందరినీ కూడా ఆ ప్రతిష్టకు ఆయన పిలిచినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. దాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి వాడుగా కూడా మనం చూస్తున్నాం. దాన్ని నిలువబెట్టి ఆ ప్రతిష్ఠ వాళ్ళు చేసినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాము. 4వ వచనం చూద్దాం. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏమనగా, బాకా పిల్లను ద్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే, విసంపికమును, సకల విధములైన వాయిద్యములను మీకు విడవబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమీద సాగిలపడి నమస్కరించిడి. సాగిలపడి నమస్కరించిన వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే పడవేయబడును అని చెప్పాడు. సకల జనులు అని చెప్పాడు. ఇప్పుడు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత రాజు ఇంకొక ఆజ్ఞ చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా, ఇదిగో ఒక వీణ వినబడుతుంది, ఒక వాయిద్యము మీకు వినబడతా ఉంది. ఇది వినబడినప్పుడు ఈ ప్రతిమ దగ్గరికి మీరందరూ కూడా వచ్చి ఏం చేయాలంటే, ఈ ప్రతిమ దగ్గర మీరు సాగిలపడి ఈ ప్రతిమకు ఏం చేయాలి? నమస్కరించాలి అని చెప్పాడు. బబులోను దేశంలో ఉన్నవారు వారు రొటీన్ గా వారు చేస్తున్నటువంటి పని, వారికి అలవాటే వారు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చినటువంటి, చెరలోనికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ అటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు. వీరు చాలా వేల మంది సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి వారుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వీరందరూ కూడా, దేశంలో ఉన్నవారు అందరూ కూడా ఏం చేయాలంటే, రాజు చెప్పిన పని వారు ఖచ్చితంగా చేయాలి. అలా చేయనట్లయితే ఆయన అన్నాడు కదా, వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో వారందరినీ వేసేస్తామన్నప్పుడు ఏం చేశారు? అందరూ ఆ ప్రతిమకు ఏం చేస్తున్నారు? ఇందులో ఎవరున్నారు? బబులోను దేశంలో ఉన్నవారు మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. మనకి ఇందులో ప్రత్యేకించబడిన వారు 4 మనకి కనబడతా ఉంటారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్గోను. ఈ 4 అలా ఉంచితే కొన్ని వేల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వీరందరూ కూడా మరి ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతిమకు రుక్కుతున్నారా లేదా? ఆజ్ఞ ఏంటి? అగ్నిగుండంలో. ఎలాంటి పరిస్థితుల్లో బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో, నేటి దినాల్లో కూడా క్రైస్తవుల పరిస్థితులు అవునంటారు కదా. మీరు ఆలోచన స్టార్ట్ అయింది. ఇది ప్రారంభంలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. బయట జరుగుతున్న విధానాలు కూడా మనం చూస్తా ఉన్నాం. దీనిని చెర అని అన్నారు. చెర అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? మీరు నమస్కరించకపోయినట్లయితే, ఈ ప్రతిమ సాగిలపడినట్లయితే ఏం చేస్తాం? మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిలో వేసేస్తాం. ఇది ఎలాంటి భక్తి? బలవంతమైన భక్తి. బలవంతమైన భక్తి బబులోను దేశంలో ఉంది. మనకి లేదంటారా? ఆలోచన చేస్తున్నారు. జనములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక అని ఎందుకు అంటున్నాడు? సమయాన్ని పోనీయక. జనములు చెడ్డవంటే ఎలాంటి? బలవంతమైన భక్తి. అది వారికి భక్తే, కానీ దాంట్లో బలవంతం. దేవుడి నేను బలవంతం చేయట్లే. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యన్నారా, నాయకుడు రెండని పిలిచాడు అంతే. బలవంతం లేదు. బలవంతముగా తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు ప్రభుని నమ్ముకుంటావా, మీకు నరకేయమంటావా అని చెప్పట్లే. దేవుడి ప్రేమ వేరు, ఈ లోకంలో ఉన్న వారి ప్రేమ వేరుగా మనం చూస్తాం. ఈ బలవంతమైనటువంటి పరిస్థితుల్లో, శత్రువు చేతిలో, వారి చెరలో వారు అనుభవిస్తున్నటువంటి ఆ విగ్రహారాధన బలవంతమైనటువంటి పని, ఆ దేవుని ఎరిగినటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు కూడా వారు ఆచరించగలిగినటువంటి వారుగా అక్కడ ఉండిపోతున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి బలవంతమైనటువంటి భక్తిలో మనం ఉన్నాం. ఎంతమంది దైవజనులు సువార్తకి వెళ్తే రోడ్ల మీద అడ్డం పెట్టి
ఇలా చేస్తే కుదరదు అని చెప్పుకున్నటువంటి వారుగా ఉంటాం. ఇది చాలా దుర్దినమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ బబులోను దేశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వీరు ఇక్కడ ఈ దేశంలో వారు ఉండిపోతున్నటువంటి వారుగా మనం ఉంటా ఉన్నాం. వీరు ఇక్కడ ఎంత దినాలు ఉన్నారంటే 70 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎన్ని దినాలు? 70 సంవత్సరాలు. ఇర్మీయా గ్రంథంలో 25వ అధ్యాయంలో మనకి ఆ మాట మనకి కనబడతా ఉంటుంది. చూడండి 25లో మనము 10వ వచనంలో మనము చూడొచ్చు. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని ఆ స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ళు ధ్వనియు దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిశ్చయంగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వీరు ఎలాంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారో అక్కడ మనము చూస్తున్నటువంటి వారముగా మనం ఉంటా ఉన్నాం. వారు చాలా కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యన వారు ఉండిపోతున్నారు. 70 సంవత్సరాలు వారు అక్కడ ఇలాంటి జీవితాన్ని అనుభవించినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే షడ్రకు మేషకు అబేద్కును మాత్రము వారు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారే నిలబడినటువంటి వారుగా అక్కడ మనము చూస్తూనే ఉంటున్నాం. చూడండి ఎజ్రా గ్రంథానికి వద్దాం. మొదటి అధ్యాయంలో 1-2 వచనాలు చదువుదాం. 1-2 వచనాలు. ఎజ్రా గ్రంథం. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మీయా ద్వారా పలుకుబడిన ఆ వాక్కును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపంగా అతడు తన రాజ్యమంతటిని చాటింపు వేయించెను. రాత మూలముగా ఇట్లా ప్రకటన చేసెను. పారసీక దేశపు రాజు కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందును సకల జనములను నా వశము చేసి యూదా దేశం అందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కోరెషు కాలంలో బబులోను దేశంలో నెబుకద్నెజరు కాలం అయిపోయింది. కొంతమంది రాజులు అక్కడ ఆ కాలాన్ని దాటి కోరెషు కాలానికి వచ్చేసరికి 70 సంవత్సరాలు అయ్యింది. ఈ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి పారసీక దేశపు రాజు అయినటువంటి కోరెషును రేపి ఏమన్నాడంటే, యెరూషలేము నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఈ దేశంలో బబులోను దేశంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని అక్కడ ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఒక ప్రకటన చేసినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఆజ్ఞాపించినటువంటి వాడు కోరెషును దేవుడు ప్రేరేపించి ఇక్కడికి మీరు వచ్చినటువంటి వారుగా మీరు ఉన్నారు. ఈ చెరలోనికి వచ్చిన మీరందరూ కూడా మరలా తిరిగి ఆ యెరూషలేము పట్టణానికి మీరు వెళ్ళిపోండి అని కోరెషు చేత ప్రేరేపించబడి ప్రకటించినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఇది 70 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి విడుదలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వీరు కూడా వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వారు విడుదల పొందుతున్నటువంటి వారుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆ బానిసత్వమైనటువంటి పరిస్థితుల్లో నుంచే వారు కూడా ఇక్కడ విడుదల పొందుతున్న వారుగా, లేకపోతే ఆ బలవంతమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వారు విడుదల పొందుతున్నటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. కోరెషు ప్రేరేపించి వారిని పంపించినటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. సరే, 2వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా లోకమందును సకల జనులందును నా వశమున చేసి యూదా దేశమందున్నటువంటి యెరూషలేములో తమకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞాపించున్నాడు. కావున 3వ వచనం, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేము దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టింపవలనని వారి దేవుడు వారికి తోడయుండును గాక అన్నాడు. కోరెషు అన్నాడు, ఇప్పుడు మీరందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి మీరు వెళ్ళిపోండి. దేవుడైనటువంటి యెహోవా ఏర్పరిచినటువంటి ఆ స్థలంలోనికి మీరు వెళ్ళిపోయి మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని మీరేం చేయాలా? కట్టాలి అని. ఎందుకు విడుదల చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు? 70 సంవత్సరాల తర్వాత
బబులేను దేశంలో నుంచి వీరిని విడుదల చేసి యెరూషలేము దేశానికి వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడంటే, ఊరకే వెళ్ళి మీరు అక్కడ తిని తిరగమని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? అక్కడ మీరు వెళ్ళి ఏం చేయాలా? దేవుని మందిరం కట్టాలి. నెహెమ్యా గ్రంథంలో ఇంత జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ మందిరము పాడైపోయింది. అక్కడ మందిరము ఆ నెబుకద్నెజరు దాన్ని పాడు చేస్తున్నటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడంతా కూడా ప్రజలందరూ కూడా కొంతమందిని ఆ మరణానికి అప్పగించాడు, కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చినటువంటి వాడు సర్లోనికి మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు కూడా ఏమి లేదంటే మందిరం లేదు. ఇర్మీయా గ్రంథంలో 25:10లో మనం చదువుకున్నది అదే. అక్కడ ఉల్లాసం లేదు, అక్కడ ఆనందం లేదు, పెండ్లి కుమార్తె స్వరం అక్కడ లేదు, పెండ్లి కుమారుడు స్వరం లేదు, పెండ్లి విందు అక్కడ లేదు. ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆనందము అక్కడ యెరూషలేములో లేదు. ఎందుకంటే మందిరము లేదు, మందిరము లేదు, ఆరాధన లేదు, ఆరాధన లేదు, ధూపాలు లేవు, ప్రార్థన లేదు. అక్కడ అలాగనే ఆ వెలుగుచున్నటువంటి ధూపవృక్షము అక్కడ లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, రొట్టె విరిచే కూడిక లేదు, పస్కా ఆ పండుగ అక్కడ లేదు, ఏమీ లేదు. కానీ అదంతా కూడా అంధకారమైన చీకటి బ్రతుకు కలిగినటువంటి పట్టణముగా 70 సంవత్సరాలు యెరూషలేము అలాగనే నిర్జీవముగా ఉండిపోయింది. ఇప్పుడు ఒక విడుదలలో ఒక ఆత్మీయమైనటువంటి సంతోషాన్ని ఇక్కడ వారు చూస్తున్నటువంటి వారుగా మనం చూస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలంటే ఆ యెరూషలేములో ఈ 70 సంవత్సరాల తర్వాత లేని మందిరాన్ని మీరేం చేయాలా? కట్టాలి. ఎందుకు కట్టాలి? మందిరం కట్టితే ఏముంటది? ఆరాధన ఉంటుంది. ఆరాధన ఉంటే ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ఉంటే ధూపం ఉంటది. ఇవన్నీ కూడా దేనికంటే క్షేమం, సంఘ క్షేమము, దేశ క్షేమము, గ్రామ క్షేమము. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే మీరు వెళ్ళి అక్కడ ఆనందంగా ఉండమని చెప్పట్లేదు, కానీ మీరు వెళ్ళి ఏం చేయాలంటే మందిరము కట్టాలి. అక్కడ మరలా ఉల్లాసతోని కీర్తనలు, స్తుతి ఆరాధనలు జరగాలి. ఇవన్నీ జరగాలంటే నీవు ఇక్కడ నుంచి విడుదల పొందాలి. ఈ భయంకరమైన ఈ ప్రదేశంలో నుంచి నీ విడుదల పొంది ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని గణపరచాలి, మహిమపరచడానికి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. నీ జీవితంలో ఆరాధన లేని పరిస్థితి కానీ, ప్రార్థన లేని పరిస్థితి కానీ, ఆత్మీయత లేని పరిస్థితి కానీ చోటు చేసుకుందా? దానికి నువ్వు బంధించబడ్డావు కదా? అది నేను బంధించిందా? ఆలోచన చేయండి. ఎన్నాళ్ళు ఒకవేళ అలాంటి పరిస్థితికి నువ్వు లోబడి బంధించబడిపోయావు? నీకున్న ఉద్యోగానికి నువ్వు బంధించబడిపోయావా? లేకపోతే ధనం సంపాదించే విషయంలో నీవు లోబడిపోయి బంధించబడిపోయావా? నీ బంధువుల విషయంలో నువ్వు బంధించబడిపోయావా? నీ సొంత కార్యక్రమాలు జరిగించడంలో నువ్వు బంధించబడిపోయావా? ఆరాధన లేని జీవితము, ప్రార్థన లేని జీవితము, దేవుని మందిరంలో గడపలేని జీవితము, ఎన్ని వారాలు నెలలు నీ జీవితంలో ద్రొల్లిపోయావేమో, అవి చీకటి బ్రతుకులో నీవు నిమగ్నమై ఉండిపోయావేమో. ఇప్పుడు వెలుగులోనికి విడుదల పొందమని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఇది చీకటి బ్రతుకు. ఒకసారి వెలిగించబడిన వారమే కానీ మరలా ఈ జీవితంలోనికి చీకటి అనేది ప్రవేశించినట్లయితే, ఆ జీవితంలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఏమాత్రము కూడా మనము ఆస్వాదించబడలేనటువంటి వారుగా ఉన్నాం అంటున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళండి మరలా యెరూషలేములో ఆ ముందున్నటువంటి ఆ గొప్ప ఖ్యాతి కంటే మరలా గొప్ప అక్కడ దేవుని యొక్క ఘనత మ్రోగాలి. మీరు వెళ్ళండి, మందిరం కట్టమని చెప్పారు. చూడండి 3వ వచనంలో చెప్పిన మాట, యెజరియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛ అర్పణను గాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారముల వస్తువులను పశువులనిచ్చి సహాయము చేయవలని ఆజ్ఞాపించును. కోరెస్ రాజు ఒక దేశానికి రాజు అండి, రాజు. అంతకుముందు రాజులు చాలా మంది ఉన్నారు, కొంతమంది అటు ఇటు ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు అన్నాడు మీరు వెళ్ళండి, ఆ దేశంలో మందిరాన్ని కట్టండి. కానీ ఎలా కట్టాలా? స్వేచ్ఛ అర్పణలతో ఏం చేయాలన్నాడు? మందిరాన్ని కట్టాలి. కొత్త నిబంధనలో సంఘమును గురించినటువంటి ఆ విధానం, ఆ బాధను మనము, ఆ భారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఇక్కడ ఏమనండి, వెళ్ళండి, కానీ ఇదిగో మీలో స్వేచ్ఛార్పణలన్నిటినీ మీరు అక్కడ అర్పించి
మీ దగ్గర ఏమైతే ఉన్నదో దానిని ఆ మందిరము కొరకే మీరు దానిని త్యాగం చేసి సమర్పించి ఈ యొక్క ద్రవ్యముతో ఏం చేయాలి? మందిరాన్ని నిర్మాణం చేయాలి. గొర్రెలు ఇచ్చారు, మేకలు ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు, వెండినిచ్చారు. స్వేచ్ఛార్పణలు వారు ఇచ్చినటువంటి వారు కోరేసి చెప్పాడు. రాజు చెప్పిన ఆజ్ఞను వారు నెరవేర్చినటువంటి వారుగా మనం చూస్తానే ఉంటున్నాం. ఇక్కడ ఆజ్ఞాపించాడు 5వ వచనంలో, అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీలను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమయ్యేది. దేవునికి స్తోత్రం. అక్కడున్న ఇశ్రాయేలు గోత్రాలలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు ఉన్నారు, యాజకులైనటువంటి వారు ఉన్నారు, ప్రభుని గణపరిచేటటువంటి వారుగా ఉన్నారు. వారందరూ కూడా దేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించను వారందరూ కూడా ఏం తీసుకొచ్చారు? అర్పణలు తీసుకొచ్చారు. ఎందుకంటే పాడైపోయిన మందిరం మరలా కట్టాలి. అది బబులోను దేశంలో వారు ఉండిపోయిన తర్వాత ఈ 70 సంవత్సరాలలో అదిగో శూన్యముగా ఉన్న ఆ స్థలములో ఒక నూతన మందిరము కట్టబడి అక్కడ దేవుని ఆరాధన జీవితాన్ని కొనసాగించడానికి వారందరూ కూడా స్వేచ్ఛ అర్పణలు ఇచ్చి మందిరము కట్టడానికి ప్రయాణమై వెళ్ళిరి. ఎక్కడికి వెళ్తున్నారు? బబులోను నుండి 70 సంవత్సరాల తర్వాత మందిరము కట్టడానికి యెరూషలేముకి వారు వెళ్తా ఉన్నారు. వారి సంఖ్య 2వ అధ్యాయంలో ఉంది. కొంత వేల మంది. మొదటి వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోనుకు దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి కదా, నీవు నేను విడిపించబడాలి. ఆత్మీయంగా మనము లేము. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం లేనటువంటి వారుగా మనం ఉన్నాము. లోక సంబంధంగా ఉండి బంధించబడిపోతున్నటువంటి వారుగా ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్న ఆత్మీయత, ఆనందము, సంతోషము, ఉల్లాసము మనము పొందుకోలేకపోతా ఉన్నాం. మనం ఎంతటి వారమైనా దేవుని దగ్గర ఆ సమయానికి మనము ప్రభుకి మనము ఆ సమయం ఇచ్చినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. కానీ వీరి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నారు. ఈ 70 సంవత్సరాల తర్వాత వారందరూ బయలుదేరి విడిపింపబడిన వారు బయలుదేరి 2వ అధ్యాయంలో వారు ప్రయాణమై యెరూషలేముకి వెళ్తున్నారు. వారు లెక్కలు ఏ గోత్రానికి ఎన్ని వందల మంది వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారో 2వ అధ్యాయంలో మనకి తేటగా ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారందరూ కూడా బబులోను దేశానికి వారు వెళ్ళినటువంటి వారుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 3 మొదటి వచనం. 7వ నెలలో ఇశ్రాయేలు తమ పట్టణమునకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారే యెరూషలేములో కూడి కదా, యోజాదాకు కుమారుడైనటువంటి యేషువాకు ఇక్కడ యాజకులైన వీరందరూ కూడా ఏం చేశారంటే దైవజనుడు మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారము దహనబలులను అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. మనం చూస్తున్నాం. ఇక్కడ 7వ నెలలో ఏం చేశారు? జనులందరూ కూడా ఏక మనస్సు కలిగి కూడి ఏం చేశారంటే ఆ బలిపీఠమును కట్టారు, ఆ మందిరాన్ని కట్టారు. ఎలా కట్టారు? ఏక మనస్సు. దేవుని సంఘం విషయంలో, మందిరం విషయంలో, ప్రతి విషయంలో వారందరూ కూడా చెరలో ఉన్నవారే. కానీ ఇప్పుడు వీరందరూ కూడా యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆ మందిరాన్ని కట్టడానికి వారు ఏక మనసు కలిగినటువంటి వారు ఉన్నారు. వారు కూడుకున్నారు. వారందరూ కలిసి ఆ బలిపీఠాన్ని కట్టారు, లేక ఆ మందిరాన్ని కట్టారు. ఆ మందిరంలో దానబలులు అర్పించే బలిపీఠాన్ని కొంతమంది ఇక్కడ కట్టిన వారుగా మనం చూస్తున్నాం. వారు ఏక మనసుతో ఆ పని చేసినటువంటి వారుగా. మనం కూడా మందిరం ఇక్కడ ప్రతిష్ట అంటే మూలరాయి వేశారు. దాని గురించి అనుకోదు, ఇది మర్మం. క్రొత్త నిబంధనలో సంఘం క్షీణ స్థితిలో ఉన్నటువంటి సంఘము బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలుకు సాదృశ్యం. మన జీవితంలో ఎలాంటి అనుభవంలో మనం ఉన్నాం ఒకసారి మనము ఆలోచన మనం చేయవలసిన వారుగా ఉన్నాం. వారు ఏక మనసు కలిగి ఉన్నారు. వారు వెళ్ళి వారు కట్టినటువంటి వారుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 19వ వచనానికి రండి. ఒకసారి మనం సమయానికి వెళ్ళిపోతున్నాం, ముగించుకుందాం. 6:19లో చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున
పస్కా పండుగ ఏం చేశారు? ఆచరించరి అని మనం చూస్తున్నాం. తర్వాత 22లో కూడా ఒక మాట ఉంది. ఏలయనగా ఇశ్రాయేలు దేవుడు మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయములను వారి వైపు త్రిప్పి వారిని సంతోషపరిచను. ఇక్కడ ఉన్న మాట మనం చూస్తున్నాం. వారు ఇక్కడ చెరలో నుండి విడుదల నొందిన తరువాత వారు యెరూషలేములోనికి వెళ్ళారు. ఏక మనస్సు కలిగి వారు స్వేచ్ఛార్పణలతో ఆ మందిరాన్ని నిర్మించిన తరువాత వారు పస్కా పండుగను ఆచరించిన వారుగా, అంటే ఆరాధన ప్రారంభించినటువంటి వారు. పాడైన స్థలములో ఆరాధన, ప్రార్థన, వారు దేవుని గణపరిచినటువంటి వారుగా మనం చూస్తా ఉంటున్నాం. నీ జీవితంలో లేని ఆనందం తిరిగి నీవు పొందుకునే గొప్ప భాగ్యం. ఇది విడుదల. ఒక్కొక్కసారి బంధించబడి దేవునికి దేవునిలో ఆత్మ సంబంధమైన క్రియలకు మనము దూరమైపోతూ ఉంటాం. కానీ మరలా మనము విడిపించబడి వాటన్నిటినీ చేయటానికి అది గొప్ప ఆనందం అన్నాడు. ఇక్కడ అది పండగ అని చెప్పాడు. 22లో సంతోషం అని చెప్పాడు. దేవుని మందిరి పని విషయంలో కూడా వారి చేతులను బలపరిచిన వాడు, ఏక మనసును కలుగు చేసిన వాడు, వారు ఏకముగా కూడినటువంటి వారుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో వారు ఏకముగా కూడినటువంటి వారిని అక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు ఏకముగా కూడినటువంటి వారు కదా. ఆ మందిరాన్ని వారు తిరిగి బబులోను దేశంలో నుండి ఆ చెరలో నుండి వాళ్ళు వచ్చి విడిపింపబడి ఆ మందిర నిర్మాణం అంతా సంపూర్ణం చేసి అక్కడ దేవుణ్ణి ఆరాధించి వారు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్న వారుగా మనం చూస్తున్నాం. వీరు చెరలో నుంచి విడుదల పొందినటువంటి వారుగా, ఆత్మీయమైన జీవితాన్ని కోల్పోయినటువంటి వారు మరలా తిరిగి దాన్ని పొందుకునేవారుగా మనం చూస్తా ఉన్నాం. మరొక మాట మనం 5 నిమిషాల టైంలో నేను ముగిస్తున్నాను. చూడండి, మనం మొదట చదువుకున్న భాగం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంతో దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఒకటి బానిసత్వంలోంచి విడుదల, రెండోది చెరలో నుంచి వారు విడుదల, అది ఆత్మీయమైనటువంటి జీవితంలోనికి నడిపింపు మనం చూస్తా ఉన్నాం. అలాగే మూడోది ఇక్కడ మనం చూస్తున్నాం, ఇట్టి మరణము నుండి నన్ను విడిపించేవాడు ఎవడు. మరణము నుంచి విడుదల మూడవది మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ అంటున్నాడు కదా, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును. అంటే మరణానికి లోనైన శరీరం అంటే శిక్షణ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. శిక్షను నుండి విడుదల అనే మాట ఇక్కడ చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 2వ వచనంలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి అని చెప్పాడు. ఇక్కడ అన్నాడు, అయ్యో నేనెంతో దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరమును నుండి నన్ను ఎవరు విడిపిస్తారంటే మరణానికి లోనైన శరీరము అన్నాడు. అంటే మరణానికి లోనైన శరీరం ఎందుకు లోనైంది? మరణానికి. ఈ మరణానికి లోనైన నా శరీరం నుంచి ఎవరు విడిపిస్తారంటే అసలు మరణానికి నీ శరీరం ఎందుకు లోనైందంటే ఇక్కడ అన్నాడు కదా, శరీర కోరికలను శరీర ఆశలను మనం ఏం చేసామంటే నెరవేర్చి శరీరానుసారమైన జీవితాన్ని మనము ప్రవర్తించాము కాబట్టి దైవోగ్రతకు పాత్రులమయ్యాము అన్నాడు. దేవుని ఉగ్రత అని చెప్పాడు. నువ్వు శరీర కోరికలను బట్టి, శరీరాన్ని బట్టి, పాపాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో ఈ పాపానికి ఫలితము శిక్ష. అదే శిక్ష అంటే ఈ శరీరమందు ఆత్మకు పడినటువంటి శిక్షను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ శరీరము దహించబడుతున్నటువంటి ఆ శిక్ష అక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఆ ప్రకటన గ్రంథంలో ఆ మాట మనకి కనబడతా ఉంది. చూడండి, ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనంలో చూడండి, మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడును అని చెప్పాడు.
నా శరీరము మరణం అంటే ఎక్కడ? అగ్నిలో అదిగో ఆ మరణానికి లోనైనటువంటి శరీరము అగ్ని గుండానికి దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ లోక సంబంధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, పాపంలోనే నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ పాప శరీరానికి శిక్ష ఉంది. మనం చూస్తా ఉన్నాం ఈ పాప ఆ శిక్ష ఏంటంటే పాపానికి చిత్తము మరణము, అది రెండవ మరణం. ఎవరి పేరు జీవ గ్రంథం ఉందంటే నీ శరీర కోరికలను నెరవేర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో ఉండదు. అలాగైతే నీ దేహము నీ ఆత్మ కూడా ఇదిగో భయంకరమైన అగ్నికి లోనవుతుంది. అక్కడ నశించిపోతున్నటువంటి ఆ ఘోరమైన శిక్ష మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ శిక్ష నుండి, ఈ రెండవ మరణము నుండి, అగ్నిగుండముల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆయన విడిపించాడు. ఎందుకు? ఈ శరీరముతో చేస్తున్నటువంటి ఆ పాపపు శిక్షను ఆయన పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి మన పాపమునకు శిక్ష ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రానికి లోబడి ఆ శిక్షను అనుభవించి ఈ శిక్ష నుండి ఆయన తప్పించాడు. రెండవ మరణం అనే ఈ శిక్ష నుండి ఆయన విడిపించినటువంటి వాడు, ఆయన దానిని భరించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఆ శిక్ష నుండి, ఆ మరణము నుండి ఆయన విడిపించి మనలను ఆయన ఆ గొప్ప భాగ్యవంతులుగా ఆయన చేసిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. రోమాపత్రిక 8లోనే ఒక మాట ఉంది చూడండి, 16-17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులము. యేసుక్రీస్తు ప్రభు మరణానికి పాపాన్ని బట్టి లోనైనటువంటి ఈ శరీరాన్ని ఆయన మరణ శిక్ష నుండి, అగ్ని గుండము నుంచి ఆయన తప్పించాడు. ఆయన శిక్ష ఆయన భరించాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన పిల్లలుగా మనల్ని చేశాడు. ఎందుకు? అబ్బా నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి ఆయన పంపించాడు. ఇప్పుడు ఆయనను తండ్రి అని మనం పిలుస్తా ఉన్నాం. అపవాది పిల్లలు దాంట్లో నుంచి విడిపించి దేవుని పిల్లలుగా ఆయన ముద్రించాడు. ఇది విడుదల మనం చూస్తాం. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా పరలోకానికి, భూలోకానికి సర్వాధికారి అయినటువంటి దేవుని తండ్రి అని పిలుస్తా ఉన్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి! ఇది పాప శరీర శిక్ష నుండి మనము విడుదల పొంది దేవుని పిల్లలమయ్యే వారసత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుత్థానం ద్వారా మనకి అనుగ్రహించబడింది. అందును బట్టి ఆయనను తండ్రి అని మనం అంత ధైర్యంగా పిలుస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, పరలోకంలోనికి మనం వెళ్ళటానికి దేవుడిచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతా ఉన్నాము. ఆయనతో పాటు సదాకాలము నిత్యమైన ఆనందమైన జీవితాన్ని పరలోక రాజ్యంలో మనము అనుభవించబోతా ఉన్నాం. దాని కొరకు ఈ శరీరం మీద ఉన్న శిక్షను యేసుక్రీస్తు ప్రభు శరీరము ద్వారా, మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా ఆయన తొలగించాడు. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణములో నుంచి విడిపించినటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తే. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైనా నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారంటే ఆ ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ అన్నాడు, చివరి మాట చెప్పాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఎందుకు? ఆయన విడిపించాడు. 3 భాగాల్లో 3 సంతోషాలు అక్కడ మనం చూస్తున్నాం. వారు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తరువాత వారు పస్కా పండుగను ఆచరించిన వారుగా చూస్తున్నారు. బబులోను దేశంలో నుండి 70 సంవత్సరాల తర్వాత చెరలో నుంచి విడుదల పొంది వెళ్ళి మందిరాన్ని కట్టి మందిరంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు వారు జరిగిస్తూ నిత్యమైన సంతోషాన్ని వారు పొందిన వారిగా మనం చూస్తున్నాం. మానవుని మీద అపవాది ద్వారా వచ్చినటువంటి పాప శిక్ష నుండి, రెండవ మరణము నుండి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విడిపించబడిన వారమై ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారుగా ఉన్నాం. ప్రభు కాపుదల మన మీద ఉంది. దీని ద్వారానే కాదు, ఆయన అనేకమైన వాటి నుంచి మనం విడిపించాడు. శరీర బలహీనతల నుంచి విడిపించాడు. అపవాది చేతుల నుంచి ఆయన మనను విడిపించినటువంటి వాడుగా,
అనేకమైన ఇబ్బందుల నుంచి ఆయన విడిపించిన వాడుగా, ఈ లోకంలో బ్రతుకుచున్న మనకి ఎదురయ్యే ప్రతి దాంట్లో నుంచి ఆయన మనను విడిపించి ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఇది కేవలము ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకే శాంతి, సంతోషము, సమాధానము సదా యేసులో దొరుకును. అట్టి కృప దేవుడు ఈ స్థానిక సంఘానికి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడిపించబడిన ఈ సంఘము మరి మందిరానికి సాదృశ్యంగా ఉంటుండగా, ఈ సంఘము పట్ల కూడా భారాన్ని కలిగి మనము ఆ సంఘ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటుండగా, దేవుడి సంఘానికి అట్టి ఆత్మీయమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ప్రకటించిన ఈ మాటలు ఫలింపచేయండి. మీరు విడిపించిన విధానాలు 3 విధాలుగా ధ్యానించడానికి సహాయం చేశారు. వాటిని నీరు కట్టి ఫలింపచేయండి. పెద్దలను దీవించండి, విశ్వాసం దీవించండి. ఇదిగో ప్రభా, కొంతమందిని కోల్పోయిన వారికి ఆదరణ వారికి దయచేయమని కోరుతూ మమ్మల్ని వాక్యంతో పంపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.